ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుంచి 4 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా రాజనగరం నియోజకవర్గం మీదుగా పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాకినాడలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జిల్లాలోని జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు రాజనగరం జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ సన్నాహాలు ప్రారంభించారు. రాజమండ్రి విమానాశ్రయానికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీగా తరలివచ్చి పవన్కు ఘన స్వాగతం పలకాలని బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుంచి 4 రోజుల పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా రాజానగరం నియోజకవర్గం మీదుగా పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాకినాడలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జిల్లాలోని జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు రాజానగరం జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ సన్నాహాలు ప్రారంభించారు. రాజమండ్రి విమానాశ్రయానికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీగా తరలివచ్చి పవన్కు ఘన స్వాగతం పలకాలని బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు.